జగ్గారెడ్డిపై ఫైర్ అయిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్. హరీష్ రావుపై మాట్లాడే అర్హత నీకు లేదన్న చింత ప్రభాకర్. హరీష్ రావు గురించి మాట్లాడే అర్హత జగ్గారెడ్డికి లేదని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు. హరీష్ రావుపై జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. జగ్గారెడ్డి హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. జగ్గారెడ్డి ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని, హరీష్ రావుపై అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు. సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు బుచ్చిరెడ్డి, నరహర్ రెడ్డి, డాక్టర్ శ్రీహరి, మనోహర్ గౌడ్, కొండల్ రెడ్డి, జైపాల్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ప్రాణభిక్ష పెట్టని చెప్పి సంగారెడ్డి ప్రజలను నీ భార్య పొంగు పట్టుకొని నీ బిడ్డలను పెట్టుకొని స్టేజ్ మీద ఏడిస్తే విషయం పాటలు పట్టుకుంటే తెల్లారి డిసిషన్ తీసుకొని వెళ్ళిపోతుంటే మరి అంతే సార్ మెజార్టీతో 2000 నేను గెలిపించిన ఆయన గెలిపించినాక ఏం చేసినావు? ఎన్ని హామీలు ఇచ్చినావు? ఆయన ఇంటింటికి పెన్షన్లు ఇస్తాంటివి, మరి గల్లీకి ఏటీఎం మిషన్లు పెడతా, డెబిట్ కార్డులు ఇస్తా అందరికంటివి, మరి 5000 ప్లాట్లు ఇస్తా ఐఐటీ పక్కకని చెప్తేవి. మరి ఏమైనా చేసినావా? సరే నా ప్రభుత్వం లేదు, నేను ఇవ్వలేనంటున్నావు. ఇవి ఏమి చేయనోడు మెడికల్ కాలేజ్ నువ్వు పెట్టలేస్తావు చెప్పాలా సార్? నువ్వు ఏటీఎం మిషన్ పెట్టకపోతేవి, వృద్ధుల కనీసంగా పింఛన్ ఇస్తాను ఇవ్వకపోతేవి, 5000 ప్లాట్లు ఇస్తాను 5 ప్లాట్లు కూడా ఇవ్వకపోతేవి, మరి ఎమ్మెల్యేగా కూడా సాధించను. మెడికల్ కాలేజీలో పెట్టించినావు. ప్రతిసారి మెడికల్ కాలేజ్ నేను తెచ్చినా 10 ఏళ్లలో 4 ముఖ్యమంత్రులను తెచ్చినా అని చెప్తా ఉన్నావు కదా. సంగారెడ్డికి తెచ్చిన ముఖ్యమంత్రులు ఎందుకు ఫౌండేషన్ వేయలేవు? ఎందుకు స్టార్ట్ చేయలేవు నువ్వు మెడికల్ కాలేజ్? అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోకి వెళ్ళా మన రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజ్ దేశంలో ఎక్కడ లేవు. నీకు అన్నిటికన్నా ప్రజలు నవ్వుకుంటున్నారు. సంగారెడ్డిలో ప్రజలందరూ నవ్వుతా ఉన్నారు. నువ్వు ఏమిటి పని చేస్తావంటే ఫ్లెక్సీలు వేయాలి, జాతరలు చేయాలి, ప్రజలను అటెన్షన్ డైవర్ట్ చేయడం తప్పిస్తే వేరే పని లేదే లేదు నీకు. సంగారెడ్డి అభివృద్ధి కోసం ఒక్కసారి ఆలోచించినవా చెప్పాలి? జగ్గారెడ్డి నువ్వు 3 సార్లు ఎమ్మెల్యే, రాహుల్ గాంధీ దాకా దగ్గర నాకు సంబంధాలని చెప్తా ఉన్నావు కదా. మరి నీ ముఖ్యమంత్రిని చెప్పి సంగారెడ్డి చేయి. సంగారెడ్డికి రింగ్ రోడ్ ఉందా? ఇప్పటిదాకా సిగ్గు పోతుంది అని చెప్తే సిద్దిపేటకి రింగ్ రోడ్ ఉంది, గజ్వేల్ రింగ్ రోడ్ ఉన్నది. సంగారెడ్డి నువ్వు 15 ఏళ్ళు ఎమ్మెల్యే ఉండి ఏం చేసావు? నువ్వు రింగ్ రోడ్ వెళ్ళే రాష్ట్రంలో నీ ప్రభుత్వం, కేంద్రంలో నీ ప్రభుత్వం, ఒక రింగ్ రోడ్ లేదు. 70 సమస్య మేము ల్యాండ్ ఇచ్చి ఎక్కడ చేశాక ధర్నాలు చేపిస్తావు. అయినా టౌన్ లో మురికి ఉండదు, ఇబ్బంది ఉండదు, హెడ్ క్వార్టర్ ఏంది, అఫీషియల్స్ ఉంటారు, ఎడ్యుకేటర్స్ ఉంటారు, పిల్లలకు ఇబ్బంది రావద్దని చెప్పి, మహిళలకు ఇబ్బంది రావద్దని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చెత్త లేకుండా చేసి దానికి రాజకీయాలు వేసి మరి ఇప్పుడు చేయడానికి తమ్ముడు ఎడ చేస్తావు? పర్మనెంట్ డంప్యార్డ్ చేసి చూద్దాం. అది కూడా చేత కాదు. వాటర్ నేను తెచ్చినా వాటర్ నువ్వు తీసుకురాలే. ఫస్ట్ స్కీమ్ దత్తాత్రేయ గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు, కారపద్మ చైర్మన్ ఉన్నప్పుడు సంగారెడ్డికి వాటర్ స్కీమ్ వచ్చింది. నువ్వు ఎమ్మెల్యే చేసిన దుర్మార్గంగా ఆలోచన చేయకపోతే ఆ రోజు కూడా అందరం రాజకీయ పార్టీలకు అతీతంగా ధర్నా పెట్టినాం. ఇక్కడనే ఐబీ పక్కకే ధర్నా 15 రోజులు నిరాహార దీక్ష చేసి అప్పుడు నువ్వు దాన్ని మాడిఫై చేసినట్టు రాజశేఖర్ దగ్గరికి పోయి పార్టీ మారుతా అని చెప్పి కొంత అమౌంట్ ఎక్కువ చేసి స్టార్ట్ చేసిన తప్పిస్తే నువ్వు చేసింది ఏం లేదు. మరి మీరు సింగూరు నీళ్లు ఇంత ఘోరంగా దాని గురించి మాట్లాడుతున్నావా? మరి రామగౌరి మీద మాట్లాడతావా, ముఖ్యమంత్రి మీద మాట్లాడతావా? ఇంకా రిపేర్ చేసే శాతం అయితే లేదు మీకు. ఎండకాలంలో రిపేర్ చేసి నిష్పత్తి నీళ్ళు మొత్తం కిందికి పోయి ఇవాళ నీళ్ళు లేవు టౌన్లో అంటే రేపు కూడా ఒకవేళ మీ కాలక్రమానికి వర్షాలు లేవు సార్. ఒకవేళ వర్షాలు లేకపోతే ఎంత కోసి ఉండవు చూడండి. ఒకసారి సాగునీళ్ళు ఇచ్చిపెట్టు, తాగునీళ్ళ కనకాల సంగారెడ్డి హెడ్ క్వార్టర్ చెప్తారు. జిల్లా హెడ్ క్వార్టర్ కూడా సిగ్గుపోయి ఒకసారి ఆలోచన చేయాలి. సిగ్గుపడాలి నీకు నువ్వే. ఇంత పెద్ద హెడ్ క్వార్టర్, ఇంత నీట్ సిటీ అంటే ఇక్కడ ఉన్నటువంటి మనుషులు ఎంత పాజిటివ్ నేచర్తో ఉంటారు, పాజిటివ్ ఆలోచనతో ఉండే మనుషులు సంగారెడ్డిలో ఉంటారు, పాజిటివ్ తో థింక్ చేస్తారు. జగ్గారెడ్డి గారి ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయిలో ఉందో అందరికీ అర్థమైంది. నేను ఒకటే వినిస్తున్నా, సంగారెడ్డిలో విజ్ఞానవంతులు, విద్యావంతులు, అన్నీ తెలిసిన వాళ్ళు నీ గురించి అన్నీ ఆలోచన చేస్తున్నారు. నీ గొప్పలు నువ్వు చెప్పుకోవడానికి దాదాపు 10 ఏళ్ళ నాటి జరిగినటువంటి రాహుల్ మీటింగ్ నేను అంత బాగా చేసినా, ఇంత బాగా చేసినా పార్టీలా ఉండరేమో, అందరు బీఆర్ఎస్లో జాయిన్ అవుతారేమో, వాళ్ళకు భరోసానిస్తూ పెట్టినా అని చెప్పి దానికి బోలెడంత ఖర్చు అయిందని మీ ముందర వారు వెలుపుచింది. జగ్గారెడ్డి చచ్చిపోయిన బర్రె పలిగిపోయిన బుడ్డెడు పాలిచ్చింది అనే సామెతకి నిదర్శనం. ఆయన అబద్ధాలాడటంలో ఆయనకి ఏ అవార్డు ఇచ్చినా, ఆస్కర్ అవార్డు ఇచ్చినా తక్కువే అనిపిస్తుంది. ఆయన
సంగారెడ్డిలో దాదాపు 3 సార్లు ప్రజలు గెలిపిస్తే ప్రజలకి ఎగనామం పెట్టిండు, పంగనామాలు పెట్టిండు. తన బతుకు తెరువు కోసమే ఈరోజు ఆయన నిలబడి అన్ని చేసుకున్నాడు. ఈరోజు కాంగ్రెస్ బాస్ మెచ్చుకోవాలని ఇక్కడ సభ పెట్టిండు, అది అయిపోయింది. ఆ టైంలో కూడా ఎట్లా గెలిచిండో మా మిత్రులు అందరూ చెప్పిండ్రు. నన్ను ఈసారి కనుక మీరు గెలిపించకపోతే నన్ను బీఆర్ఎస్ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు చంపేస్తారు, నాకు ప్రాణభిక్ష పెట్టండి, నన్ను బ్రతికియండి అని మాట్లాడినావు. నీ నీచ సంస్కృతి అందరి ముందర బయట పెట్టుకొని గెలిచినావు. గెలిచిన తర్వాత ఏం చేసినావు? ఒక్కరోజు కూడా ఎవరికి ముఖం చూపేని పరిస్థితి. కానీ ఆ 5 ఏళ్ళు కూడా అనునిత్యం ప్రజల మధ్యన ఉండి ప్రజా సమస్యలు తెలుసుకొని అభివృద్ధికి అన్ని రకాలుగా పాటుపడి పని చేసుకుంటూ వచ్చినాం. అది ప్రజలు గమనించి మొన్నటిసారి అయితే నిన్ను తిరస్కరిస్తే ఈరోజు ఆ రోదన ఎవరికి చెప్పుకోవాలి, దిక్కులేని పరిస్థితి నీకు. సరే, చావుదప్పి కన్నుంటూ నీకు కార్పొరేషన్ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డికి ఇచ్చిండ్రు. నువ్వు ఎప్పుడు గెలిచినా భూములు, అసైన్ భూములు, వాటి జోలికే వెళ్ళడం తప్పించి ఇంకో విషయం ఉండదు. మరి అది తప్పించి నువ్వు చేసిన చరిత్ర అంటూ ఏముండదు. మొన్నసారి కూడా ఏం జరిగింది? ఈరోజు అందరు రైతులు విస్తుపోతున్నారు, ఆశ్చర్యానికి గురవుతున్నారు కొంతమంది అయితే. మరి నీ పని నీకు తప్పించి ప్రజా సమస్యలు ఎప్పుడు పట్టవు. ఒక్క విషయం మీకు అందరికీ తెలుసు, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. 95-2000 మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన అవినీతి చేతివాటానికి 6 మంది బలైపోయినరు. కొంతమంది అయితే జైలుకు వెళ్ళిండ్రు. ఇంకా కొంతమంది ఇక్కడ కానీ వాళ్ళ సెటిల్మెంటు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మరి నువ్వు నీతిమంతుడు, గురింజ కింద నల్లగుంటుందనేది గురింజకు తెలియదు అన్నట్టు నువ్వు నీతి వాక్యాలు చేయటం ప్రజలని ఈరోజు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇంతసేపు నన్ను జైలుకు పంపించిండ్రు అనే మాట్లాడుతున్నావు, కానీ ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం నీ మీద కేసు పెట్టలే, కాంగ్రెస్ సర్కారే నీ మీద కేసు పెట్టింది. చట్టం ఇవాళ చుట్టం కాదు, చట్టం దాన్ని పని చేసుకుంటూ పోతుంది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్ను జైలుకు పంపించారు. దాని పేరిట గగ్గోలు పెట్టి ఏ రకంగా గెలిచినావు అనేది మీకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. మరి అటువంటి చరిత్ర నీది. మరి నువ్వు ఇంకా కూడా అవాకులు చవాకులు మరి పేలితే ఈరోజు మొన్న ఓడగొట్టిన ప్రజలు. నువ్వు సోనియా గాంధీని తెచ్చినా, రాహుల్ గాంధీని తీసుకొచ్చినా నువ్వు గెలవగాక అధికారం కూడా కాంగ్రెస్ది ఎట్టి పరిస్థితుల్లో రాదు. నువ్వు ఏం చేసినా ఇవే దొమ్మరేషాలు వేయటం, నువ్వు డ్యాన్సులు చేస్తావా, ఏం చేస్తావా చెయ్యి. నీ ఆవేదన ఏ రకంగా ఉన్నా చెప్పుకో. నీకు కార్పొరేషన్ రిన్యూవల్ కావాలని చూస్తున్నావు, చేసుకో, మాకు అభ్యంతరం లేదు. అది కావటానికి నువ్వు ఎంతమందిని బ్లాక్మెయిల్ చేయాలో చేసుకో. కానీ మా బీఆర్ఎస్ పార్టీ తరఫున హరీష్ అన్న గురించి కానీ మా గురించి కానీ మాట్లాడకుండా ఉంటే నీ మర్యాద దక్కుతుంది. అనవసరంగా నువ్వు ఏది మాట్లాడినా ఒక రకంగా చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమంటాం. నీకు అసలు నీ మాటలకి విలువే ఉండదు, ఎప్పుడు ఏం మాట్లాడతావో తెలియదు. మేమైతే 5 సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉండి అన్నీ చేసినాం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ళు అందరికీ అందుబాటులో ఉండి అన్నీ చేసినాం. ఇప్పుడు కూడా మేము అభివృద్ధికి సంబంధించి ఎన్ని విన్నతులు వచ్చినా అవన్నీ కూడా మంత్రులకు ఇస్తాం,
కలెక్టర్ గారికి చెప్తాం, పోరాడతాం. మేము ప్రజల పక్షాన ఉండటం అయితే ఖాయం. నీలాగా ముఖం తప్పించి తిరగటం మాకు చేత కాదు. మేమైతే ప్రజల మధ్యనే ఉంటాం కాబట్టి మరి నువ్వు గుర్తెరిగి నువ్వు ఆ రోజు ఎన్ని వాగ్దానాలు చేసినాం అనేది గూగుల్లో నీ ఫేస్ నీ అకౌంట్లో అన్నీ ఉంటాయి మొత్తం. నువ్వు అంతా జూట మాటలు తప్పించి ఇంకోటి కాదు. మరి ఇకనైనా మరి ఇటువంటి మాటలు మాట్లాడద్దు. నువ్వు బుద్ధి తెచ్చుకొని మాట్లాడాలి. ప్రజలు ఎట్టి పరిస్థితులను క్షమించరు. వాళ్ళు నీ అహంకారానికి మొన్న బుద్ధి చెప్పినారు, మళ్ళీ కూడా నేను బొందబెట్టే రోజులు వస్తాయని చెప్పి మేము హెచ్చరిస్తూ, నువ్వు ఏ రకంగా కూడా నువ్వు రాజకీయానికి ప్రజా ప్రతినిధిగా వాళ్ళ గెలుపు కోసం నువ్వు నిన్ను గెలిపిస్తే వాళ్ళకు అందుబాటులో ఉండి చేస్తావనేది ఏ నమ్మకం లేదు. మరి ఈరోజు నీ కోసమే నువ్వు పోరాడుతున్నది ఒప్పించి ప్రజల కోసం కాదనేది మేము ఖచ్చితంగా నీకు హెచ్చరిస్తూ, ఈ తర్వాత మాట్లాడకుండా ఉంటే నీకు మర్యాద దక్కుతుందని మీ ద్వారా వారికి హెచ్చరిస్తున్నాం.